ప్రీతం సెకండ్ టైం హెయిర్ వాష్ అవుతుంది. రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. మన సెకండ్ హెయిర్ వాష్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే టచ్ అప్ ఇస్తాడు మనకి. ప్రీతం అయితే మన కోసం వెయిటింగ్. కమాన్ ప్రీతం. ఓ ఓ ఓ వెనకాల కూర్చో ప్రీతం, వెనకాల కూర్చో. యా హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. సో ఇవాళ అయితే ఓ చిన్న మేక్ ఓవర్ వీడియో, ఫుల్ మేక్ ఓవర్ కాదు, మేక్ ఓవర్ వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇప్పుడు మేము ఏం చేస్తామని చెప్పేసి అంటే, మేము ఆల్రెడీ నేను ప్రీతం బయటకు వచ్చాం అనమాట. హెయిర్ కట్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. హెయిర్ కట్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట. సో అందుకని మేము బైక్ మీద వచ్చాము. హెయిర్ కట్కి వెళ్ళి కుదిరితే మేము ఇద్దరం హెయిర్ కట్ చేయించుకుని మా మేక్ ఓవర్ ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నాను. యూజువలీ నా మేక్ ఓవర్ అంత సరిగ్గా కనిపిదు, అంటే నేను పెద్ద గ్రో చేసుకుని రాను, నార్మల్గా ఉంటుంది. కటింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇలానే ఉంటుందేమో అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసి అప్పుడైతే మీరు కమెంట్ చేయండి. ఐ యూ ఎక్సైటెడ్ ప్రీతం? సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటూ ద వీడియో. చెప్పాం కదా, బైక్ మీద అయితే వెళ్తున్నాం మనము. పెద్ద స్పీడ్ వెళ్ళట్లేదు, మనం మహా అంటే 20లో వెళ్తాం అనమాట. రోడ్లు అయితే మంచిగా నీట్గా ఉన్నాయి ఇట్లా, ఎందుకంటే ఫుల్గా వర్షం పడి వచ్చిపోయింది. ఇలా వచ్చి ఈ బండ్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి కదా, ఇక్కడ మనం కూడా బండి పెట్టేసి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడు. అసలు ప్రీతం ఎన్ని బండ్లు ఉన్నాయి చూడు, సూపర్ కదా. సూపర్ 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 రష్ ఉంది అసలు. సో ఇట్లా ఇది మాల్ అన్నమాట. ఈ మాల్లో పైన ఉంది మా మంగళ షాప్, సెలూన్. సో చూడాలి ఇవాళ మనకి అవైలబుల్ ఉంటుందో లేదో. ఇంత రష్ ఉన్నారు అని చెప్పేసి అంటే పైన అది కూడా రష్ ఉంటుండొచ్చు. జనాలు తండోపతండాలుగా లిఫ్ట్ నుంచి కూడా వస్తున్నారు. మనం ఈ లిఫ్ట్లో దూరేద్దాం. ఇదే ఫ్లోర్లో ఉందన్నమాట మనది. చూద్దాం ఇవాళ మనకి అపాయింట్మెంట్ దొరకదా. సో ఇదే ఎంఎం హెయిర్ సెలూన్. లోపల నుంచి మంత్లీ ఎన్నిసార్లు కటింగ్ చేయించుకుంటా? వన్స్ ఇన్ 3 months. నువ్వు ఎవ్రీ మంత్ చేయించుకున్నావు, వీడిదైతే ఇట్లా పెరిగిపోతూనే ఉంటుంది. ఇదే మనకి ఎంఎం హెయిర్ సెలూన్ అనమాట. వెళ్దాం లోపలికి. హాయ్ హాయ్. ఓకే ఓకే కూర్చో అని చెప్పేసి అంటున్నారు. సో ఇట్లుంది మనకి సెలూన్ అయితే. ఏవో తీసుకుని వచ్చేస్తున్నారు, మనకేమైతే అర్థం కాదు. నన్ను మావాడు ఏదో చెప్తున్నాడు. ఏం చెప్పావు ప్రీతం? అంతే కదా. ఓకే హెయిర్ కట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇట్లా ఆడలు కూడా ఇక్కడ హెయిర్ కట్ చేస్తారనమాట. అన్ని హెయిర్ కట్స్ అవుతున్నాయి ఇక్కడ. మనకి తినడానికి చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ వాటర్ ఇవన్నీ ఇస్తారు మనకి. ప్రీతం అయితే ఎటాక్ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం ఉన్నాం. సో ఇది ఇంతకుముందు వేరే దగ్గర ఉండేది, ఇది ఇక్కడికి చేంజ్ చేశారనమాట. కొంచెం ఇంకా బాగా పెట్టారు, ఇంకా సెటప్ కూడా చేస్తున్నారు. ఈ సైడ్కి సీటింగ్ ఏరియా ఉంది, ఇక్కడంతా కటింగ్ చేస్తున్నారు. ఇటు సైడ్కి వెళ్తే మనకి స్నాక్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇంకా కొంచెం కటింగ్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. వీళ్ళు కటింగే కాకుండా ఇంకా ఎక్స్ట్రాలు అవి ఇవి చాలా చేస్తుంటారు. మనకు అవన్నీ తెలీదు, మనకైతే ఇది తెలుసు. చూడడానికైతే మంచి క్యూట్గా ఉంటుంది అనమాట ఈ సెలూన్. ప్రీతం అయితే ఈ లోపలికి హెయిర్ వాష్కి అయితే తీసుకెళ్ళారు. సో ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే, ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్లో వచ్చేసి మనకి రిలాక్సింగ్ సీట్ అంటారు కదా, అదనమాట. మసాజ్ కూడా ఉంటుంది, మనం పడుకున్నప్పుడు మసాజ్ కూడా చేస్తారు యాక్చువల్లీ. యా అంత నిద్ర ఏం పట్టదులే. యా హెయిర్ వాష్, టెంపరేచర్ సెట్ చేసి ఇవన్నీ కూడా బాగా చేస్తారు అసలు. యా ప్రీతంకి అయితే స్టార్టింగ్ మసాజ్ ఇస్తున్నారు. కింద అది కూడా ఆన్ చేస్తారా? ఆ మసాజ్ కూడా ఆన్ చేస్తారా? సూపర్. యూ షేకింగ్. మనకు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మనకి కోట్ వేస్తారు అనమాట. ప్రీతందేమో పక్కనే జరుగుతుంది. ప్రీతంకి నా మసాజ్ చైర్ వచ్చింది కాబట్టి సో రిలాక్సింగా.
ప్రీతంకి మన మసాజ్ చైర్ వచ్చింది కాబట్టి నాకు మసాజ్ చైర్ రాలేదు. నాకు రెడీ చేస్తున్నారు. నాకా ఇది వేసారు ప్రీతం జస్ట్ పైన. యా, సో అటు సైడ్ ప్రీతంకి వాషింగ్ అవుతుంది, ఇటు సైడ్ నాకు వాషింగ్ అవుతుంది. ఎంజాయింగ్ ప్రీతం. యా, సో లాస్ట్ టైం ఏమైంది, వీడికి కటింగ్ చేయించినప్పుడు వీడు ఎవరి హెయిర్ స్టైల్ కావాలన్నావు ప్రీతం? నువ్వు రొనాల్డో హెయిర్ స్టైల్ కావాలని చెప్పేసి అన్నారు. వీడికైతే మంచిగా మాట వేసారు, ఏదో ఇష్టం వచ్చినట్టు అయిపోయింది వాడి హెయిర్ కట్. ఈసారి అయితే నార్మల్ హెయిర్ కట్ ప్రీతం నీకు. ఓకే, ఈసారి అయితే నార్మల్ హెయిర్ కట్. మనదైతే మొత్తం తడిపేసి వెనక్కి గీసాడు. బాగుంది భయ్య, మంచి గోక్. ఎందుకో తెలియదు కానీ ఈ హెయిర్ వాష్ ఎవరైనా మనకి చేస్తుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది, బాగుంటుంది కూడా. అవునా? ప్రీతం అయితే అని చెప్పేసి గాల్లో తేలుతున్నాడు. ప్రీతం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు టెంపరేచర్ సెట్ చేస్తాడు హెయిర్ వాష్ చేయడానికి. సో మా ఇద్దరికి ఇట్లా వీళ్ళిద్దరు వాష్ చేస్తారు అనమాట. నాది 1 స్టారా? నాది ఎందుకు 1 స్టార్? ఓ, నాకు మసాజ్ చేయలేదు అందుకనా? అవునా? ప్రీతం దాదా అయిపోయింది. ప్రీతం అయితే ఇప్పుడు తీసుకుని వెళ్తారు హెయిర్ కట్కి. నాది ఇంకా అవుతుంది. మనోడు మంచి క్లీనింగ్ చేస్తున్నాడు, మంచి ఇప్పటివరకు మసాజ్ ఇచ్చాడు. నేనైతే ఇండియాలో ఆయిల్ పెట్టుకుని ఆ హెయిర్లకి మెషిన్ పెట్టుకుని ఇట్లా చేస్తారు, అది భయంకరంగా మిస్ అవుతున్నాను. ఇంకెంత హార్డ్లీ ఒక 2-3 monthsలో ఇండియా వస్తాము, అప్పుడు మసాజ్ అయితే ఎంజాయ్ చేస్తాం. ప్రీతం నేను వచ్చే వరకు నువ్వు హెయిర్ కట్టింగ్కి వెళ్ళక నాయన, లాస్ట్ టైమే దెబ్బ పడింది. వెయిట్ ఫర్ మీ, ఓకే? ప్రీతం అయితే స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే ఏదో ఫ్యాన్సీ కట్ చేశారు. లాస్ట్ టైం 1500-1800 అయింది వాడికి. ఈసారి అయితే బాబు అంత ఫ్యాన్సీ మాకొద్దు, నార్మల్ హెయిర్ కట్ చేయండి అని చెప్పేసి అన్నాము. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది స్టార్టింగ్. బిఫోర్ ప్రీతం లుక్ ఎట్ హియర్, చూద్దాం అయిపోయాక ఎట్లుంటో చూద్దాం. ఓకే, లాస్ట్ అయిపోయే వరకు ప్రీతంది నేను కూడా చూడను, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు హెయిర్ కట్కి కూర్చుంటున్నా కాబట్టి. సో చూద్దాం ప్రీతం హెయిర్ కట్ ఎట్లా ఉండబోతుందో చూద్దాము. నాకైతే అసలు అయితే హెయిర్ కట్ అవసరం లేదు, ఎందుకని చెప్పేసి అంటే నార్మల్గానే ఉంది. బట్ సరే ఏదో వచ్చాం కదా అని చెప్పేసి అయితే మనం చేయించుకుంటున్నాం. చూద్దాం మండే ఎట్లా అవుతుంది. ఏమంటారు, కటింగ్ మాస్టర్ ఇంకా రాలేదు, ఎవరు వస్తారో తెలీదు. ఈయన నైట్ కొంప తీసి రెడీ చేసుకుంటున్నాడు. ముందు మెడకే తీసాడు. ఇంకోటి ఇక్కడ మనకి ఇండియాలో చేసినట్టు షేవింగ్ చేయరు అనమాట. సారీ, మనకు మొత్తం బట్ట కప్పేసాడు. చిగా షావుదా, ఓకే, చిగా షావుదా, చిగా బూ షావుదా, ఓకే, చిగా బూ షావు, చిగా షావ్, చిగా యో నో, ఓకే. అంటే సైలాక్స్ తీసేద్దని చెప్పేసి అంటున్నాను. మనకి ఏం అర్థమైందో మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను. మనం అయితే మొదలు పెట్టేస్తున్నాడు. పాపిడి తీసాడు ఫస్ట్, అటు ఇటు పాపిడి తీస్తున్నాడు. మంచి ప్రొఫెషనల్ ఉంటారు వీళ్ళైతే. ఇన్స్ట్రక్షన్స్ అయితే చైనీస్లో ఇచ్చాను, మరి ఎట్లా చేస్తాడో చూడాలి. నాది అవుతుంది, మధ్యలో ప్రీతం ఎట్లా అవుతుందని చెప్పేసి అలా లుక్ తీసుకుంటున్నాను. చెట్లకు నీళ్ళు కొడుతున్నట్టు అయితే గట్టిగా కొడుతున్నాడు. మళ్ళీ ప్రీతం కనిపిస్తున్నాడు కదా, ప్రీతం అయితే కనిపించలేదు. మందైతే అయిపోయింది అన్నాడు. ఇప్పుడు హెయిర్ వాష్కి వెళ్తాం మళ్ళీ. మీకేమని తెలిసిందో తెలియదో కానీ నాకైతే ఏం తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే డిఫరెన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రీతం ఎట్లా అవుతుందో ఒకసారి చూద్దాం మనం.
ప్రీతం కటింగ్ అయితే ఓకే యా ఇట్ లుక్స్ గుడ్ ప్రీతం. ఐ థింక్ ఇట్ లుక్స్ గుడ్. చూద్దాం. నేనైతే హెయిర్ వాష్కి వెళ్తున్నా. ఇది చూసి వస్తా. ఓకేనా? ఈ మనం మళ్ళీ హెయిర్ వాష్ అనమాట. సెకండ్ టైం హెయిర్ వాష్ ఇది. మాట్లాడక రయ్య అంటున్నాడు అనట్లేదు కానీ సెకండ్ టైం హెయిర్ వాష్. వెనకాల ప్రీతం కనిపిస్తున్నాడు అక్కడ. మన సెకండ్ హెయిర్ వాష్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే టచ్ అప్ ఇస్తాడు మనకి. సో ఇదే మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ప్రీతం అవుట్పుట్ కూడా చూద్దాం మనం. నాకైతే ఓకే చేంజ్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్లీ నాకు చేంజ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్కి ఇప్పటికైతే చేంజ్ కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనం అయితే వెళ్ళి ఇప్పుడు ప్రీతం అవుట్పుట్ ఎట్లుందో అది కూడా ఒక లుక్ వేసుకుందాం. ప్రీతంకి అయితే అటు ఇటు చూపిస్తున్నారు ఎట్లుందా సెట్ అయిందా అని చెప్పేసి. మళ్ళీ చూపి అని చెప్పేసి అన్నాడు ప్రీతము. ఏం ప్రీతం నచ్చిందా బాబు నాయన? కనిపిస్తుంది అసలు. అప్పట్లో మనకి ఇట్లా పెట్టి చూపిస్తుండే వెనకాల ఎట్లుందని చెప్పేసి. సో ప్రీతం కమ్యా అవి టర్న్ అరౌండ్ స్లోగా టర్న్ అరౌండ్. యా టర్న్. యా సో ఫైనల్ ప్రీతం అవుట్పుట్ అయితే ఇది. యూ లైక్ ద హెయిర్ కట్ ప్రీతం? సూపర్. సో థ్యాంక్ యూ. షీషే ఓకే. లాస్ట్ టైం ఈమె చేసింది ప్రీతంకి. ఎక్కడికి వెళ్తున్నావు ప్రీతం? వాడు మళ్ళీ బిస్కెట్లు తీసుకోవడానికి వెళ్తున్నాడు. నీకు దెబ్బలు పడతాయి ప్రీతం. ఇంకా కలిపి చూపిస్తా అన్నాను కదా. సో మా ఇద్దరిది కలిపి అయితే ఇటు ఉందన్నమాట. యూ లైక్ యూర్ హెయిర్ కట్ ప్రీతం? అమేజింగా. నాకైతే ఒక సినిమా ఉంటుంది, ఆ ఒక్కటడకో సంథింగ్ మూవీ, అందులో బ్రహ్మానందం ఉంటాడు, వాడిని అందులో అరగుండు వెదవ అంటారు అనమాట. అట్లుంది తిరుగు. సో ఇది గైస్ మా మేక్ ఓవర్ వీడియో అయితే. మా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు చెప్పేసి అనుకుంటాను. మా ఈ వీడియో మీకు నచ్చి అక్కడ చూపిద్దాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా. బాయ్ గైస్. సో మా బిల్ వచ్చేసి 118 అయింది అనమాట మా ఇద్దరికి. ప్రీతం లెట్స్ గో. సో అది బాయ్. ఇక మనకు బిస్కెట్ ఇస్తారా? బిస్కెట్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం మనం. బాయ్.